ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మీకు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్నే మనం ఐసెట్ అని పిలుస్తున్నాము. తెలంగాణకి సంబంధించి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు, డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఐసెట్ రాసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి దానికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్, నోటిఫికేషన్ డేటు, ఎగ్జామినేషన్ డేటు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ పీడిఎఫ్లు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్, మెంటర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే నేను మీకు కామెంట్ సెక్షన్లో, అదేవిధంగా డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు దాంట్లో కూడా జాయిన్ కండి. ఇకపోతే మనకి ఈరోజు ఐసెట్ గురించి ఈ నెల 10వ తేదీ నుంచి 3 వరకు దరఖాస్తులు అని మనకు ఒకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళైతే దీన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. మనకి రీసెంట్గా ఐసెట్ చైర్మన్గా ఎంజియు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్గా రిజిస్ట్రార్ అల్వాల రవి వ్యవహరిస్తున్నారు. 2025-26 సంవత్సరంలో మనకు ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం జూన్ 8-9 తేదీల్లో నిర్వహించనున్న ఈ ఐసెట్ పరీక్షకు ఈ నెల 10 నుంచి 3వ తేదీ వరకు, మే 3వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు 16 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఈ ఐసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ గమనించండి ఎంత ఉందంటే 550 రూపీస్. ఇతర అభ్యర్థులకైతే 750 రూపీస్ ఉంది. ఇక 50 అపర అంటే లేట్ ఫీజు తోటి మే 17 వరకు, 500 లేట్ ఫీ తోటి మే 26 వరకు అయితే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఏమైనా మీ అప్లికేషన్లో తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి మే 16 నుంచి మే 20వ తేదీ వరకు అయితే ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు. ఐసెట్ పరీక్ష అనేది మనకి మొత్తం 4 విడతలుగా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. రోజుకి 2 పూటలు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు. ఇక ప్రైమరీ కీ వచ్చేసి మనకి జూన్ 21న రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 22 నుంచి 26 వరకు అయితే మీరు తెలియజేసే అవకాశం ఉంది. జూలై 7వ తేదీన తుది కీ మరియు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని ఇక్కడ మనకు మొత్తం షెడ్యూల్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు మోడల్ పేపర్, ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర పూర్తి వివరాల కోసము మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఉందండి, icet.trche.ac.in లో మీరు లాగిన్ అయ్యి ఒకసారి మీరు చూడండి. పూర్తి కంప్లీట్ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీస్ అంటే ఎంబీఏకి ఎవరు ఎలిజిబుల్, ఎంసీఏకి ఎవరు ఎలిజిబుల్ అనేది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్లో మీరు ఎంబీఏ, ఎంసీఏ చేయడానికి ఈ టెస్ట్ రాస్తేనే అర్హత అనేది లభిస్తుంది. గమనించండి. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీ ప్రతి డౌట్ని అయితే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.